హాయ్ ఎవ్రీవన్. రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం సతీష్ డైరీ ఫామ్లో ఉన్నాను. ఒకసారి బ్రదర్ అడిగి డీటెయిల్స్ తెలుసుకున్నాం. బ్రదర్ మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లా ఉన్నాయి, ఒకసారి వివరాలు చెప్పండి. నా దగ్గర ప్రెజెంట్ అయితే 20 నుంచి 30 గేదెల వరకు ఉన్నాయండి. ఇలా పాడి గేదెలు ఎన్ని ఉన్నాయి? పాడి గేదెలు అయితే 15 ఉన్నాయండి, చూడు గేదెలు 15 ఉన్నాయి. ధరలు ఎట్లున్నాయి, ధరల వ్యత్యాసం ఎట్లుంది లాస్ట్ నెలకు ఈ నెలకు? లాస్ట్ నెలకి ఈ నెలకే దగ్గర 10 నుంచి 15 వేల వరకు తగ్గినాయండి రేట్లు అయితే. ధరలు అంటే 1,00,000 నుంచి 1,30,000, 1,40,000 వరకు ఉన్నాయి. అమ్మకాలు ఎట్లున్నాయి? అమ్మకాలు బాగున్నాయండి, స్పీడ్గా ఉన్నాయి. దసరా తర్వాత నుంచి బాగున్నాయండి. మరి ఇప్పుడు ఇదంతా కొనే టైం కదా, బాగున్నాయి రేట్లు. బ్రదర్ ఇప్పుడు గేదెల కొనుగోలు అనేది వర్షాకాలం ఎక్కువ కొనుగోలు జరుగుతాయా, లేకపోతే వానల కాలం అంటే ఈ కాలం ఎక్కువ కొనుగోలు జరుగుతాయా? మీకు ఏ కాలం ఎక్కువ? కొంచెం మాకు ఈ కాలంలో బాగా ఎక్కువ జరుగుతాయి కొనుగోలు, ఈ కాలంలో ఎక్కువ జరుగుతాయి. అప్పుడు రేటు కూడా ఎక్కువ ఉంటే జనాలు కొనడం కూడా కొంచెం తక్కువనే ఉంటారు. రేట్లు కొనుబడి ఎక్కువ ఉందంటే రేట్లు ఆటోమేటిక్ తగ్గుతాయి కదా. అంటే ఇప్పుడు రేట్లు తగ్గి ఉంటాయి కాబట్టి ఎక్కువ కొనుగోలు చేస్తారు. అందరూ ఈ టైంలో కొనుక్కుంటారు ఎక్కువ గేదెలు కాబట్టి ఇప్పుడు కొంచెం రేట్లు తగ్గుముఖం ఉంటాయి అన్న. అంత కాదు 10-15 వేలు అంతే. స్పీడ్ కూడా ఉందనే బాగా. గేదెలు కూడా ఉండట్లేదు, ఎప్పటికప్పుడు అయిపోతాయి, పోతుంటాయి. ట్రాన్స్పోర్ట్ ఇక్కడ గేదెలు కొంటే ఎట్లా ఉంటది? గేదెలు కొంటే ట్రాన్స్పోర్ట్ అంటే మినిమం 5 గేదెలు కొనుక్కున్నారు అనుకోండి, ట్రాన్స్పోర్ట్ మేమే ఫ్రీకి ఇస్తాం. లేదు 2-3 గేదెలు కొనుక్కున్నట్లయితే వెహికల్ మా వెహికల్ అయ్యో ఆ వెహికల్ ఇస్తాం. డీజిల్ నిమిత్తం పెట్టుకుంటే సరిపోతాయి. ఎక్కడికైనా అవైలబుల్ ఉంది. సో చూద్దాము గేదెలు ఎట్లా బ్రదర్. ఇది ఎట్లా? ఇది గ్రేడ్ ముర్రా అండి. గ్రేడ్ ముర్రా ఇది హిందీ. ఇప్పుడు మీ దగ్గర కొనుగోలు గ్రేడ్ ముర్రా ఎక్కువ జరుగుతాయా? ముర్రా గ్రేడ్ ముర్రా రేట్లు కూడా దగ్గర అలాగ ఉంటాయండి. 10,000 డిఫరెన్స్ ఉంటాయి అంతే. బాగా జరుగుతున్నాయి. ఎంత పడుతుంది బ్రదర్ ఇది రేట్? ఇది అయితే 1,35,000 జరుగుతుంది. 1,35,000 పడుతుంది. అంటే మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది చెప్పండి, దీని గురించి చెప్పండి. ఇది ముర్రా అనేది. ఇదైతే 1,40,000 చెప్తున్నాం అండి. 1,40,000. ఎన్ని రోజులు టైం ఉంది దీనికి? ఇది ఇంకా మీకు ఒక 15 రోజులు ఉందండి టైం. ఇది 15 రోజులు టైం ఉంది. నెక్స్ట్ ఇది ప్యూర్ ముర్రా అండి. ముర్రా ఇదిగోండి చూసుకోండి. ఇక్కడ వరకు చేత సైజులు కూడా 4 సమానంగా ఉన్నాయి. అలాంటి ఎవరైనా సరే ఎలాంటి గేదెలు సెలెక్ట్ చేసుకోవాలి? సెలెక్ట్ చేసుకోవాలి. 4 రూములు అలా సమానంగా ఉన్నాయి. ఇక్కడ వరకు చేయడు. తర్వాత శరీరం చూడండి, ఇలా చూడండి, ఇలా మెత్తని శరీరం, ఇవన్నీ చూసుకోవాలి. ఓకే, ఇలా బుర్ర అంటే బుర్ర కూడా బాగుంటే రీసేల్ లో కూడా మంచి రేట్ వస్తుంది. మొత్తం ఎన్ని ఉన్నాయి బ్రదర్ ఇప్పుడు మీ దగ్గర? నా దగ్గర 20 నుంచి 30 గేదెలు వరకు ఉన్నాయన్న. రెగ్యులర్ గా ఉంటాయా? రెగ్యులర్ గా ఎప్పుడు ఉంటాయన్న. ఇక్కడ మీరు ఫీడింగ్ ఏం పెడతారు వీటికి? ఈ గడ్డి ఫీడింగ్ అంటే మేత వచ్చి గడ్డి, పచ్చగడ్డిని ఇంకొంచెం ఎండు గడ్డి పెడతాం. ఇది పొలాల్లో దొరికేదేనా? ఈ పొలాల్లో కోసి పొలం ఇందులో కోస్తాం. దీనిలో కోసి ఇక్కడ ఏమైనా తింటాయి ఫీడింగ్ విషయం? ఏమన్నా తింటా? తినడం అయితే పచ్చిగడ్డి, ఎండుగడ్డి. ఇదిగోండి ఎండుగడ్డి తింటే పచ్చగడ్డి తింటా. మీరు ఎండుగడ్డి కూడా పెడతారు? పెడతాం. అంటే ఎప్పుడైనా వర్షం పడినప్పుడు కోయడానికి కుదరలేనప్పుడు ఎండుగడ్డ పెడుతుంటాం. మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు పచ్చగడ్డ పెడుతుంటాం. ఎట్లా బ్రదర్ దీని గురించి చెప్పండి. ఇది ఎన్ని అవుతుంది? ఇది సెకండ్ లాక్టేషన్ అనేది. సెకండ్ లాక్టేషన్. ఇది నోటి ఎన్ని రోజులు అయింది బ్రదర్? ఇది 2 రోజులు అయింది. మన నైట్ జున్ను పాలు. ఇప్పుడు జున్ను పాలు మీద ఉందండి. ఇప్పుడు ఎన్ని ఇస్తుంది? 4 లీటర్లు ఇచ్చిందండి జున్ను పాలు. మీకు ఒక 10 రోజులు ఆగితే 7-8 లీటర్లు అవుతుంది. ఎట్లా అంటే రోజు మీద 16 లీటర్ల వరకు అవుతుంది. 80,000 అట్లా కూడా ఉంటాయి గేదెలు ఇక్కడ? 80,000 అట్లా ఉంటాయి. 1,00,000 రూపాయల నుంచి 1,30,000, 1,30,000, 1,40,000 వరకు ఉన్నాయి. ఓకే, దీని గురించి చెప్పండి. ఇది ప్యూర్ ముర్రా అనేది కూడా హెవీ సైజ్ ఉంది. ఇది కూడా హెవీ సైజ్. దీని రేట్ వచ్చి 1,30,000 అనేది. 1,30,000. ఇంకో 10 రోజులు ఉంటుంది టైం. 10 రోజులు. ఎన్ని వచ్చి ఎక్స్పెక్టేషన్ పాలు? ఇది పాలు ఎన్ని వరకు వచ్చేది? పాలు 7-8 అలా వద్దని పూటకు. అట్లా మీరు ఇక్కడ గేదెలు ఎక్కడి నుంచి తెస్తారు బ్రదర్? ఇక్కడ లోకల్ ఎవరైనా సరే మీకు రిటర్న్ ఇప్పుడు మీరు అమ్మిన తర్వాత మళ్ళీ అంటే ఈ లోకల్లో ఉండేటోళ్ళు 5 నెలలు 6 నెలలు అట్లా అంటే సూడి మీద మళ్ళీ 4 నెలలకు అట్లా మళ్ళీ రిటర్న్ ఇచ్చడం కానీ, లేకపోతే నిండు సూడి మీద మళ్ళీ మీకు ఇస్తే అట్లా తీసుకుంటుంటారా లోకల్ ఉన్నట్టు? ఇప్పుడు అలాగే మేము హర్యానా నుంచి తరపులు దొరుకుని వస్తుంటాం. తరపులు దొరికొచ్చి అంటే 4-5 నెలలు తరపులు తీసుకొచ్చాం అనుకోండి, 4-5 నెలలు మేము ఇక్కడ రైతుల దగ్గర మేపించి మేము 10వ నెలల దగ్గర మా దగ్గర తీసుకొచ్చి అమ్ముతుంటాం మాకు. అందుకని లోకల్ గేదెలు గట్రా తేవండి అంతా హర్యానా. ఓకే, మీ దగ్గర ఇటు సైడ్ ఎంత ఉంటాయి కదా మీకు పాల ధరలు? మినిమం 50 హైయెస్ట్ 100.
అంటే ఇట్లా 100 అంటే మినిమం 50 అంటే ఫ్యాట్ని బట్టి కేంద్రాలు పోస్తే 50 రూపాయలు పడుతుంది మినిమం. అవునులే 60-70 అలా ఉంటుంది. మేము కేంద్రాలు పోయండి, డైరెక్ట్ మా దగ్గరికి వచ్చి పట్టుకెళ్ళిపోతుంటారు. ఎంత అవుతాయి మీకు మినిమం ఇక్కడికి వచ్చి పట్టుకెళ్తే 80 అన్న. 80. ఇక్కడ మాకు జగ్గంపేట ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. జగ్గంపేట వెళ్ళినా ఉంటే 100 రూపాయలు ఉంది. అంటే బ్రదర్ ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా డైరీ ఫామ్ పెట్టేటోళ్ళు అయినా సరే పాడి రైతులు ఎంత రేట్లు పడితే డైరీ ఫామ్ పెట్టుకుంటే బెటర్? అంటే ఈ రేట్లో ఉంటే డైరీ ఫామ్ డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళు 1,20,000 నుంచి 1,40,000 వరకు గేదె రేట్ పెట్టుకోవాలండి. అంటే గేదెలు అనేది తక్కువ రేటు కాకుండా కొంచెం మీడియం 1,20,000 నుంచి 1,40,000 వరకు కానీ వాళ్ళు కానీ రేట్ పెట్టినట్టయితే పాలు మినిమం 6 నుంచి 8 లీటర్ల వరకు పాలు ఇవ్వడం జరిగింది. 6 లీటర్లు కానీ రోజు 12 లీటర్లు కానీ పాలు అయినాయి అంటే వాళ్ళకి తక్కువ అంటే 6 అంటే రోజు 12 అయినాయి అంటే వాళ్ళు డైరీ సక్సెస్ అవుతారు. అంటే పాలు కూడా ఎంత కమ్ముకోవాలి? ఇంత కమ్ముకుంటే మినిమం 80 రూపాయలు అన్నారు. 80 రూపాయలు అమ్మాలి. అంటే బయట 70 పైన కానీ లోపు అమ్మకూడదు. అమ్మితే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. మార్కెటింగ్ కూడా చేసుకోగలగాలి. కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి. మార్కెటింగ్ చేసుకోకపోతే వాళ్ళు డైరీలో అభివృద్ధి చెందలేదు. పాలు తీసేయడం, పాలు ఇవ్వడం కాదు, అమ్ముకోవడం కూడా రావాలి. అంటే మంచి క్వాలిటీ గేదెలు ఉండాలి, దాంతో పాటు మంచిగా పాల ధర అనేది కూడా మంచిగా పోవాలి. పాలు క్వాలిటీ గేదెలు ఉంటేనే కదా పాలు ఇస్తాయి. ఆ పాలు అమ్ముకుంటేనే కదా వీళ్ళకి డబ్బులు వస్తాయి. ఆ రెండు చేయకపోతే గేదెని మంచిగా సెలెక్ట్ చేసుకోకపోయినా పాల రేటు బాగా అమ్ముకోపోయినా వాళ్ళు మైనస్ అవుతారు. అంటే ఇలా కూడా మైనస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సక్సెస్ అయిన వాళ్ళు ఏంటంటే గేదెల్ని బాగా మేపుకోగలుగుతారు, బాగా పాలు పిండగలుగుతారు, అలాగే మార్కెటింగ్ బాగా చేసుకోగలుగుతారు. అలా చేసుకున్న వాళ్ళే డైరీ అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే డైరీలు అభివృద్ధి చెందకపోతే అందరూ డైరీలు పెట్టరు కదా. వీళ్ళు సరిగా ఎవరి మీద లేబర్ మీద వదిలేసి మనం ఏదో కొనేహం కదా 10 గేదెలు అనుకుని ఏదో పెట్టేయడం కాదు. అట్లా ఉదయం సాయంత్రం కడుక్కోవాలి, దానాలు పెట్టుకోవాలి, గడ్డి పెట్టుకోవాలి, నీళ్లు సరిగా 60 నుంచి 90 లీటర్ల వరకు నీళ్ళు తాగాలి ఒక గేదె వచ్చి. అలా తాగకపోతే వాళ్ళకి అసలు పాలు పిండవు, దాన పెట్టబోన పిండవు. ఏం చేయకుండా మనం డైరీ పెట్టేసామంటే 10 గేదెలు కొనేసాం, లేకపోతే ఎక్కడ దిగి తెచ్చి డబ్బులు పెట్టేసాం అనుకోండి, లాస్ అవుతారు. కానీ వాళ్ళు అభివృద్ధి చెందరు. అభివృద్ధి చెందాలనుకుంటే కంపల్సరీగా గేదెల దగ్గర చూసుకుంటూ ఉండాలి. మనం అంటూ కంపల్సరీగా అక్కడ ఉండాలి. సో మంచి అనేది ఎవరైతే పెడతారో వాళ్ళు ఖచ్చితంగా గేదెల దగ్గర ఉండి దానిలో వర్కర్ల మీద వదిలేసినా సరే, వర్కర్ మీద వదిలేసినా పోతుంది డైరీ. వాళ్ళు సరిగా చూసుకుంటేనే అవుద్ది. సో 4-5 డైరీ ఫామ్లు తిరిగి చూసి, అంటే పెట్టే ముందర కూడా డైరీ ఫామ్లు తిరిగి వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఏంటి ఫీడింగ్ ఏది పెడుతున్నారు, గడ్డి ఏది తింటుంది, పాలు ఎలా తీస్తున్నారు, వాటిని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ చూసుకుని రావాలి. తర్వాత కొనుక్కునేటప్పుడు కూడా మీకు షెల్టర్లు తీసుకురావాలి. ఆ పక్కన డైరీ ఫామ్ లో ఆల్రెడీ పెట్టిన ఉంటారు కదా, వాళ్ళు తీసుకొస్తే వాళ్ళు కూడా గేదెలు కొంచెం అనుభవం ఉంటుంది కదా. ఏదైతే పాలు ఇస్తుందో చేదను బట్టి, దాని శరీరత్వం బట్టి, ఆ బుర్రలను బట్టి, ఆ మెత్తన శరీరం బట్టి, దీన్ని బట్టి వాళ్ళు కూడా సెలెక్ట్ చేసి మాకు కూడా కొంచెం తగ్గిద్ది మాట్లాడడం. వాళ్ళు సెలెక్ట్ చేశారు అనుకోండి, వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. ఓకే బ్రదర్, ఒకసారి మీ ఫోన్ నెంబర్ ఒకసారి అడ్రస్ చెప్పండి. నా పేరు సతీష్ అన్న. నా డైరీ ఫామ్ పేరు సతీష్ డైరీ ఫామ్. మాది రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలో జగ్గంపేట మండలం మరిపా గ్రామం అన్న. నా ఫోన్ నెంబర్ వచ్చి 9912653066 అన్న. ఓకే. కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళైనా, లేదా 2-3 గేదెలు కొనుక్కొని మేపుకుని అమ్ముకునే వాళ్ళైనా, పాలు అమ్ముకునే వాళ్ళైనా మా దగ్గర డైరెక్ట్ గా రావచ్చు. ఏ దళాన్ని తీసుకురావద్దు, డైరెక్ట్ గా మీరు రండి. గేదె మీద 10 నుంచి 20 వరకు తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో చూసుకొచ్చి ఇక్కడ సతీష్ డైరీ ఫామ్ దగ్గర గేదెల అమ్మకానికి ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలుగా మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ.